ఎనిమిదో రాశి వృశ్చిక రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దాం. చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, తలించిన కార్యం, అనుకున్న కోరిక, చేసే పనిది, నమ్మిన పనిది, విద్య ఉద్యోగంది, వ్యాపారంది, తలించిన కార్యంది, అనుకున్న కోరికది, విదేశ యాన యోగ బలంది, రాయి నమ్మిన పనిది ఎలా ఉంది చూడుతి, అనుమానం పడకు. అంశ యోగం బలం, లక్ష్మీకళ యోగ బలం. వృశ్చిక రాశి వారి జాతకంలో చాలా ఎతికి తీసిందండి వారి జ్యోతిష్య బలం. ఆంజనేయ స్వామి వచ్చినండి వారి పేరు మీద, త్రిమూర్తులు వచ్చిన విష్ణు, ఈశ్వర్, బ్రహ్మ. అలాగే వారి జాతకానికి రాఘవేంద్ర స్వామి వచ్చిండు వారి పేరు మీద. వృశ్చిక రాశి వారికి చూడాలంటే మాత్రం వారి జాతకానికి 2026 సంవత్సరం నూతన సంవత్సరం మాత్రం చాలా వరకు శుభకరమైన యోగ బలం ఉందండి. మిశ్రమ ఫలితాలు ఉన్నాయండి. 160% బాగుంటుంది, 40% ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది వారి జాతక బలానికి. కానీ వివాహ విషయంలో కానీ, కళ్యాణ విషయంలో కానీ, సంతాన విషయంలో కానీ, సంసార విషయంలో కానీ సమస్యలు తప్పవు. ఆ సమస్యలు చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే వారి జాతక బలానికి చూడాలంటే మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం కులదేవతని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది. రాఘవేంద్ర స్వామిని ఆరాధన చేయటం, అలాగే ఆంజనేయ స్వామిని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. కుజదోషం ఉన్నవారు, నాగదోషం ఉన్నవారు, కళ్యాణ దోషం ఉన్నవారు. నాగదోషం అంటే 280 రకాలు ఉంటాయని గ్రంథాల్లో చదివింది, కొందరు చెప్పింది, శాస్త్రజ్ఞులు చెప్పింది విన్నామండి. 200 రకాలు ఉంటుంది. ఒక 14, ఒక 24, 30 వరకు పెద్ద పెద్దవి ఉంటాయి. అది జ్యోతిష పండితులు కావచ్చు, లేదా మాత్రం సద్బ్రాహ్మణులు కావచ్చు, వాళ్ళ కాడ విచారించుకొని పూజ చేయడం చాలా వరకు శుభకరం ఉంటుంది వారి జాతక బలానికి. స్త్రీ దోషం కానీ, స్త్రీ శాపం కావచ్చు, గురు శాపం కావచ్చు, అలాగే మాత్రం వారి జాతకానికి నాగశాపం కావచ్చు. అలాగే వారి జ్యోతిష బలాన్ని చూడాలంటే మాత్రం ఇది తొందరగా తగులుతుంది. తండ్రి శాపం కావచ్చు, అలాగే మాత్రం గో శాపం కావచ్చు, బ్రాహ్మణ శాపం కావచ్చు. మనం ఏమనకపోయినా కూడా వస్తే ఒక్కొక్కసారి ఇబ్బంది, జాగ్రత్తగా ఉండాలి. దాని మూలంగా ఈ నాగదోషం వస్తుంది. చేస్తే చాలా వరకు మంచిదండి. అలాగే వీరి జాతక బలానికి వృత్తి వ్యాపారంలో కలిసి వస్తుంది. రాజకీయ రంగంలో మాత్రం చాలా వరకు అద్భుతంగా ఉంటది వీరి పేరు మీద. రాఘవేంద్ర స్వామి వచ్చినండి, మంత్రాలయ రాఘవేంద్ర స్వామిని దర్శనం చేయడం చాలా వరకు మంచిది వారి జాతక బలానికి. జ్యేష్ఠ నక్షత్రం వారికి ఇబ్బందులు తప్పవండి. అనురాధ నక్షత్రం వారికి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వస్తుంది. బాలుడు బాలికలు కావచ్చు, చదువుకునే వాళ్ళు కావచ్చు, చాలా వరకు మాత్రం పెళ్ళైన వాళ్ళకి చెప్తాండి. బాలలు బాలికలు కావచ్చు, విద్యార్థులకు మాత్రం మార్చి నెలలో చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. కళాశాలలో చదువుకునేవారు కావచ్చు, స్కూల్లో చదువుకునేవారు కావచ్చు, లేదా మాత్రం పెద్ద పెద్ద డిగ్రీలు చదువుకునే వారు కూడా కావచ్చు, కలిసి వస్తుంది. కానీ మాత్రం వివాహమైన వారికి భార్య భర్తలో మాత్రం సరిసమాన యోగం ఉంటుంది. కష్టం నష్టం సరిసమాన యోగ బలం ఉంటుంది. వాళ్ళిద్దరి మాట ఒకటైతే తిరుగు ఉండదు. భార్య మాట భర్త అయినటం, భర్త మాట భార్య అయినటం చాలా వరకు మంచిగా ఉంటుంది.